ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు కొత్త కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే పార్టీలో ఉన్న అంతర్గత గొడవలు కుమ్ములాటలతో నలిగిపోతుంది. ఈ మధ్యనే జరిగిన మంత్రివర్గ విస్తరణలో తమకు అన్యాయం జరిగిందంటూ, తమకే ఇంకా అన్యాయం జరిగిందంటూ పలు వర్గాలు హైకమాండ్ కు మొరపెట్టుకున్నాయి కూడా. ఇప్పటికీ కూడా కొన్ని వర్గాలు తమ తమ ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉన్నాయి. బీసీ మంత్రం జపిస్తున్న హస్తం పార్టీకి ఆ వర్గాల నుంచి గట్టిగానే నిరసన సెగ తాకుతోంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి కేబినెట్లోనే పొన్నం ప్రభాకర్ గౌడ్, కొండా సురేఖలకి బీసీ కోటాలో మంత్రి పదవి దక్కింది. అటు తర్వాత బీసీలకు 42% రిజర్వేషన్ అంటూ కులాల వారీగా వాటా కల్పిస్తామంటూ కులగణన చేపట్టింది. దాన్ని కూడా పలు ఆటుపోట్ల మధ్య పూర్తి చేసిన కాంగ్రెస్ మరోమారు కేబినెట్ను విస్తరించి సామాజిక న్యాయానికి పెద్దపీట వేశామని చెప్పుకునే ప్రయత్నం చేసింది. ఇక రెండో విడత మంత్రివర్గ విస్తరణలో మరొక బీసీ ఎమ్మెల్యే వాకటి శ్రీహరికి మంత్రి పదవిగా చోటు కల్పించింది. అలా చూసిన కాంగ్రెస్ విధాన నిర్ణయమైన బీసీలకు 42% రిజర్వేషన్ లెక్క చూసుకున్న బీసీలకు 6 మంత్రి పదవులు రావాల్సి ఉందన్న వాదనను ఆయా వర్గాలు లేవనెత్తుతున్నాయి. అయితే మొన్న ఒక మంత్రి పదవితోనే సరిపుచ్చుకున్న హైకమాండ్ పై మంత్రి పదవులు రాని బీసీ కులాలు ఒంటికాలుపై లేస్తున్నాయి. అందులో ఒక అడుగు ముందుకేసిన గొల్ల కురుమలు ఏకంగా గాంధీ భవన్ ముట్టడికే వచ్చారు. కేబినెట్లో యాదవ సామాజిక వర్గం ఎమ్మెల్యేలకు స్థానం కల్పించాలని కోరుతూ వినూత్న నిరసనకు దిగింది. జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్లోకి గొర్రెలను పంపి వినూత్నంగా నిరసన తెలిపింది. కేబినెట్లో యాదవులకు చోటు కల్పించాలని, అలాగే పీసీసీ కార్యవర్గంలో యాదవులకు ప్రాధాన్యత పెంచాలని వారు డిమాండ్ చేశారు. అయితే గొర్రెలను గాంధీ భవన్ లోపలికి తీసుకెళ్లకుండా పోలీసులు వాటిని ప్రాంగణంలోనే అడ్డుకున్నారు. ఈ సందర్భంగా గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం నాయకులకు పోలీసులకు వాగ్వాదం చోటు చేసుకుంది. నిరసనకారులు కేబినెట్లో యాదవులకు స్థానం కల్పించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. పోలీసులు వారిని బలవంతంగా అక్కడి నుంచి పంపించివేశారు. ఇది పార్టీలో గాంధీ భవన్లో అలజడి రేపింది. దీంతో సీన్లోకి వచ్చిన పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ నిరసన చేపట్టిన యాదవ నాయకులతో చర్చించారు. గొల్ల కురుమల ఆవేదనను అర్థం చేసుకున్నామని, మంత్రివర్గంలో స్థానం విషయమై హైకమాండ్కు నివేదిక పంపిస్తామన్నారు. ఈ నెలాఖరులో చేపట్టే కార్పొరేషన్లో గొల్ల కురుమలకు అవకాశం ఉంటుందని, లోకల్ బాడీ ఎన్నికల్లో గొల్ల కురుమలకు జనాభా తామాషా ప్రకారం అవకాశాలు ఇస్తామని తెలిపారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన అనిల్ యాదవ్కు హైకమాండ్ రాజ్యసభ అవకాశం ఇచ్చిందని గుర్తు చేశారు. అంతేకాదు మరికొన్ని వర్గాలు కూడా తమకు మంత్రి పదవులు కావాలంటూ హైకమాండ్ను కోరుతున్నాయి. కాంగ్రెస్లో పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి, ఆది శ్రీనివాస్, శంకరయ్య, బీర్ల ఐలయ్య, రాజ్ ఠాకూర్లు బీసీ ఎమ్మెల్యేలు కాగా బొమ్మ, మహేష్ కుమార్ గౌడ్, విజయశాంతులు బీసీ ఎమ్మెల్సీలు. వీరిలో ఇప్పటికే పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరులు మంత్రులుగా ఉన్నారు. మొదటి నుంచి పార్టీలో ఉన్న రాజ్ ఠాకూర్ కూడా తమకు ఇప్పటి వరకు మంత్రి పదవి రాలేదని హైకమాండ్ దగ్గర మొరపెట్టుకుంటున్నారు. ఈ మధ్యనే బీసీ కోటాలో ఎమ్మెల్సీ అయిన విజయశాంతి కూడా లైన్లోనే ఉన్నారు. ప్రభుత్వ విప్గా ఉన్న ఆది శ్రీనివాస్ కూడా మంత్రి పదవిని ఆశిస్తున్నారు. గొల్లకుర్మల కోటాలో బీర్ల ఐలయ్య, రజకుల కోటాలో శంకరయ్యలు సైతం మంత్రి పదవులు ఇవ్వాలని అధిష్టానానికి అర్జీలు పెట్టుకున్నారు. పార్టీలో ఉన్న బీసీ ఎమ్మెల్యేలంతా ఒక్కసారిగా తమ తమ కులం కోటాలో మంత్రి పదవులు కావాలని అడగడం కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. ఈ బీసీ గొడవ పార్టీలో ఎంతవరకు వెళ్తోంది? మంత్రి పదవులను ఆశిస్తున్న ఈ కులాలను ఎలా బుజ్జగిస్తారు? నామినేటెడ్ పదవులిచ్చి సర్ది చెప్తారా, లేక ఇప్పటికీ ఇంతేనని చేతులెత్తేస్తారా అన్నదే ఇప్పుడు చర్చ. మొత్తంగా కాంగ్రెస్కు ఓవైపు పాలనాపరంగా ప్రతిపక్షం నుంచి ఇబ్బందులు ఎదురవుతుంటే, ఇక మంత్రి పదవులకు సంబంధించి, నామినేటెడ్ పదవులకు సంబంధించి కాంగ్రెస్లో అంతర్గత రాజకీయం అయితే కుమ్ములాటలకు దారితీస్తుంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ జాయిన్ అవుతున్నారు. శ్రీకాంత్. వంశీ, గుడ్ ఆఫ్టర్నూన్. సో
తెలంగాణ కాంగ్రెస్ లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 15 నెలల కాలం తర్వాత బీసీలకు మంత్రి పదవి విషయంలో కొంత రగడైతే నడుస్తోంది. ఇప్పటికే ఇందాక అంజన్ కుమార్ యాదవ్ కూడా మా స్థానం ఎక్కువ ఉంది, మా సంఖ్య ఎక్కువ ఉంటుంది, మాకు కూడా ఖచ్చితంగా మంత్రి పదవుల అవకాశం రావాలి, మాకు అన్యాయం జరుగుతుందంటూ కూడా ఇందాక ఆయన కూడా కామెంట్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి గాంధీ భవన్ లో గొల్ల కుర్మలు గొర్రెలతో గాంధీ భవన్కి వెళ్ళి అక్కడ నిరసన చేపట్టిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒక అలజడి స్టార్ట్ అయింది. ఇప్పటికే వాళ్ళతో కూర్చొని పిసిసి మహేష్ కుమార్ గౌడ్ కూడా అంజన్ కుమార్ యాదవ్ వాళ్ళ అబ్బాయికి మేము ఆల్రెడీ అనిల్ కుమార్ యాదవ్ కు రాజ్యసభ స్థానం కూడా కల్పించాం. సో ఇట్లాంటి నేపథ్యంలో ఎవరిని మేము తక్కువ అంచనా వేయట్లేదు, అందరికీ సమన్యాయం జరుగుతుంది, రాబోయేటువంటి కార్పొరేషన్ చైర్మన్ల విషయంలో కూడా ఖచ్చితంగా యాదవ్లకు సమన్యాయం ఇస్తాం, మేము సమాన అవకాశాలు కూడా కల్పిస్తామంటూ కూడా చెప్పారు ఇప్పటికే పిసిసి అధ్యక్షుడు. మరోవైపు మంత్రివర్గంలో హైకమాండ్ కూడా ఈ విషయం పంపిస్తున్నాం, తొందరలో నిరాకరణ చేపట్టబోయేటువంటి కార్పొరేషన్స్ ఏదైతే చైర్మన్ల పదవులు ఉన్నాయో సో వాటిలో ఖచ్చితంగా అవకాశాలు కల్పిస్తాం, లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా గొల్ల కుర్మలకు అవకాశం కల్పిస్తాం అంటూ చెప్పారు. సో ఇదే విషయం పైన నిన్న గొల్ల కుర్మలు గాంధీ భవన్ లో గొర్రెలతో నిరసన చేపట్టిన తర్వాత ఈరోజు ఈ విషయం కాస్త కొంచెం కాంగ్రెస్ పార్టీలో రగడ నడుస్తోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశం పైన సీరియస్ కావడం జరిగింది. ఎవరికి మంత్రి పదవిలో అధిష్టానం నిర్ణయించుకుంటుంది, క్రమశిక్షణ కమిటీ ఒకటి ఉంటుంది, సో అడిగిన వాళ్ళందరికీ ఇచ్చుకుంటూ పోయేది కాదు, మాకు కమిటీ ఉంటుంది, ఖచ్చితంగా అధిష్టాన నిర్ణయం ఉంటుంది తప్ప అందరూ వచ్చి నిరసనలు మంత్రి పదవుల కోసం నిరసన చేపట్టేటువంటి కల్చర్ ఎక్కడ తెలంగాణలో అంటూ కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళపైన సీరియస్ కూడా అయ్యారు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కానీ గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ ఇవన్నీ కూడా మంత్రులదే బాధ్యత, వాళ్ళే గెలిపించాల్సిన బాధ్యత కూడా వాళ్ళదే అంటూ కూడా మంత్రులపైన సీరియస్ కామెంట్ చేయడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ వేసినటువంటి మొన్నటి 5 కమిటీలు ఏవైతే ఉన్నాయో ఈ 5 కమిటీల్లో కూడా ఎవరెవరు సక్రమంగా పనిచేస్తున్నారు, ఎవరెవరు పని చేయట్లేదు, సో పని చేస్తున్న వాళ్ళకు ప్రమోషన్ ఇవ్వాలి, పని చేయని వాళ్ళను ఖచ్చితంగా వాళ్ళను పక్కన పెట్టాలి, వీళ్ళని నమ్ముకొని పార్టీ ముందుకెళ్తే గనక తెలంగాణలో ఖచ్చితంగా అభాసు పాలవుతాం, ప్రభుత్వం వ్యతిరేకత ఎదురవుతుంది, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటేం పాలవుతాం అంటూ కూడా ముఖ్యమంత్రి ఇప్పటి వరకు చాలా సీరియస్ గా ఇందాక మాట్లాడడం జరిగింది ఈరోజు. సో ఇట్లా నేపథ్యంలో సో ఇక్కడ మంత్రి పదవుల విషయంలో స్థానిక సంస్థల ఎన్నికలు కానీ లేదంటే మంత్రివర్గంలో కానీ 42% రిజర్వేషన్లు అంటూ కులాల వారీగా అవకాశాలు కల్పిస్తామంటూ కూడా ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కులగణన చేపట్టింది. దాంతో పాటు అంటే నిజానికి చాలా ఇందులో కొంత గందరగోళమైనటువంటి పరిస్థితి, హైదరాబాద్ లో కూడా పూర్తి స్థాయిలో కాలేదని ఒకటి లేదు, మళ్ళీ రీసర్వే చేస్తున్నాం అన్నటువంటి అంశాన్ని కూడా మళ్ళీ తీసుకురావడం జరిగింది, ఒక డెడ్ లైన్ విధించడం జరిగింది. ఎవరైతే సర్వేలో పాల్గొనలేదో వాళ్ళందరూ కూడా కన్సర్న్డ్ అధికారి దగ్గరికి వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి ఖచ్చితంగా వాళ్ళ పేర్లు నమోదు చేసుకోవాలంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే తెలంగాణలో మంత్రివర్గ విస్తరణకే దాదాపు 1.5 కాలం పడితే 6 కేబినెట్ బెర్తుల్లో కేవలం 3 మాత్రమే నింపడం జరిగింది. సో ఇంకా 3 ఖాళీలు అట్లాగే ఉన్నాయి. ఈ ఖాళీల నేపథ్యంలోనే ఇప్పుడు చాలా పెద్ద తీవ్ర దుమారం అయితే నిజానికి కొనసాగుతోంది. సో ఇప్పటికే తెలంగాణ విషయంలో 6 బీసీలకు 6 మంత్రిత్వ శాఖలు రావాలి అన్నటువంటి వాదన కూడా బలంగా వినిపిస్తోంది. దాంట్లో ఇప్పటి వరకు కేవలం 3 మాత్రమే మంత్రులుగా ఉన్నారు. దాంట్లో కొండా సురేఖ వరంగల్ నుంచి, కరీంనగర్ నుంచి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి పొన్నం ప్రభాకర్ ఉన్నారు. ఆ తర్వాత మొన్న మహబూబ్ నగర్ నుంచి వాకిటి శ్రీహర్ ఉన్నారు. అయితే ఇందులో ఇంకా మంత్రి పదవుల కోసం ఆలోచిస్తున్న వాళ్ళు ఆశావాహులు కూడా చాలా మందే ఉన్నారు. దాంట్లో నల్గొండ జిల్లా నుంచి బీర్ల అలయ్య కానీ, అట్లాగే శంకరయ్య కానీ, ఆది శ్రీనివాస్ వేములవాడ నియోజకవర్గం నుంచి కానీ, అటు గోదావరి కానీ మంచిర్యాల నుంచి రాజ్ ఠాకూర్ కానీ తో పాటు కొండా సురేఖతో పాటు ఇంకా కొంతమంది, అఫ్ కోర్స్ కొండా సురేఖ ఆల్రెడీ మంత్రి పదవులు ఉన్నారు, ఇంకా కొంతమంది విజయశాంతి లాంటి మొన్న లేదంటే బొమ్మ మహేష్ లాంటి వాళ్ళు వీళ్ళు కూడా జాతీయ స్థాయిలో వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈవెన్ విజయశాంతి కూడా చాలా రోజుల నుంచి అసలు ఎమ్మెల్సీ పేర్లలో విజయశాంతి పేరు ఎవరు ఊహించలేదు, బట్ అనూహ్యంగా విజయశాంతి పేరు రావడం, సో సెంట్రల్ అధిష్టానంతో విజయశాంతి ప్రయత్నాలు చేశారు, అక్కడి నుంచి వచ్చిందన్నటువంటి వాదన బలంగా వినిపించింది. బట్ తర్వాత ఇప్పుడు ఎట్లాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి, ఈ 6 మంత్రి పదవులు బీసీలకు రావాలన్నటువంటి డిమాండ్ ఇప్పుడు బీసీ కార్డు కాంగ్రెస్ పార్టీ ఎట్లా సెటిల్ చేయబోతోంది. ఇప్పటికే రెడ్లపాట అన్నటువంటి పేరుంది కాంగ్రెస్ పార్టీకి, బట్ ఇప్పుడు బీసీలే తిరుగుబాటు జెండాలు ఎగరేసి గొర్రెల్ని తీసుకెళ్లి నిరసనలు చేపడుతున్నారు. మిగతా కులాలకు చెందినటువంటి వాళ్ళు కూడా ఇప్పటికే డిమాండ్స్ వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. రైట్, మనతో పాటు మిట్ట నరసయ్య గౌడ్ గారు అట్లాగే బండ రామ్మోహన్ రావు గారు ఇద్దరు జాయిన్ అవుతున్నారు. ముందుగా నరసయ్య గౌడ్ గారు. సో నరసయ్య గౌడ్ గారు నమస్తే, గుడ్ ఈవినింగ్ ఇద్దరికి. సో 42% బీసీల రిజర్వేషన్ ని కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి, బట్ సొంత పార్టీలోనే కుల సంఘాలు గాంధీ భవన్ లో గొర్రెలను తీసుకొచ్చి నిరసన తెలుపుతున్నారు. సో రేపటి రోజున ఇంకా రకరకాల నిరసనలు కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో దీన్ని ఎట్లా కట్టడి చేయబోతున్నారు, ఎట్లా సర్దుమణించబోతున్నారు? వాయిస్ క్లియర్ ఉందా సార్? యా ప్లీజ్.
ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్కు నమస్కారం. ఇప్పుడు మంత్రి పదవి కావాలని ఎవరికి ఉండదు, అందరికి ఉంటది. అన్ని కులాలకు అన్ని వర్గాలకు ఖచ్చితంగా ఉంటది. వాళ్ళ ప్రయత్నాలు చేయడంలో తప్పుపట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇది కాకుండా కాంగ్రెస్ పార్టీ 42% అని చెప్పి కులగణనకి ఇట్లా చేసింది కాబట్టి అందరికీ ఆశలు చిగురించిన మాట వాస్తవం. దానిలో భాగంగా వాళ్ళ ఆకాంక్షలను నెరవేర్చుకోవడానికి కొరకు గాంధీ భవన్ గారు కూడా వస్తా ఉన్నారు. దాంట్లో మేము తప్పుపడతలేం, కానీ ఒక్క వాస్తవం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రజలు. ఇప్పుడు 42% కులగణన జరిపోయింది, మనకు అది రాజ్యాంగ రీత్యా వస్తుంది. ఆ లోపల మనకి మంత్రి పదవులే కాకుండా ఇక్కడ రకరకాల పదవులు కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు పిసిసిలో ఉన్నాయి, తర్వాత నామినేటెడ్ పదవులు ఉన్నాయి. అన్నిట్లో కూడా ఏ వర్గానికైతే రాలేదో, ఏ వర్గానికైతే తక్కువగా వచ్చిందని అనుకుంటారో దాన్ని మిగతా దాంట్లో సరి చేస్తారు కదా. అందరికీ అన్ని కులాలకు మంత్రివర్గంలో స్థానం కావాలంటే 120 కులాలు ఉన్నాయి. 120 కులాలకు ఇవ్వలేరు కదా. ఆల్రెడీ ఇప్పుడు గొల్ల కుర్మలు వచ్చిర్రు, వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేసిర్రు, తప్పు పడతలేదు. కానీ ఆల్రెడీ అంజన్ కుమార్ యాదవ్ వాళ్ళ కొడుకుకు రాజ్యసభ ఇచ్చిండు ఒకటి, మళ్ళీ మిగతా దాంట్లో కూడా అడ్మిట్ చేస్తారు. వీళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. అదే విషయం మహేష్ కుమార్ గౌడ్ గారు లోపల కూర్చోబెట్టి సంధాయించిండు. అయినా కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది, మీ ఆకాంక్షలను నెరవేర్చే విధంగా నేను నివేదిక కూడా హైకమాండ్ కు పంపిస్తా అని చెప్తా ఉన్నారు. మీరు చదివిన పిల్లలనే ఇంకో 5-6 మంది ఉన్నారు. కాబట్టి ఎవరిని కూడా మనం తక్కువ అంచనా వేయలేం, ఎవరిని కూడా కాదని చెప్పలేం. కాకపోతే అక్కడ ఉన్నాయి మాత్రం మిగిలిన ఇప్పుడు 3 ఉన్నాయి. ఆల్రెడీ మొన్న 3 భర్తీ చేశారు కాబట్టి ఇంకా 3 ఉన్నాయి. ఈ 3 అంటే ఇన్ని కులాలు ఉన్నాయి. కాబట్టి వీరు కూడా ఎవరైతే మంత్రి పదవి కావాలని అనుకొని వాళ్ళ ఆశలను ఆకాంక్షలను వెలిబుచ్చడానికి వస్తా ఉన్నారో వీరు కూడా అర్థం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. ఇప్పుడు కులానికి ఒకటి ఇవ్వడానికి అక్కడ ఉంటే ఇవ్వడానికి ఏముంది? అక్కడ అవకాశం మొత్తం 18 మంది ఉంటారు. ఇప్పుడు ఆల్రెడీ 12 ప్లస్ ఒక 3 15 అయిపోయినాయి, ఇంకొక 3 ఉన్నాయి. ఆ 3 ఎంతమందికి వస్తాయి, ఎవరికి వస్తాయి అనేది హైకమాండ్ నిర్ణయం చేస్తుంది. ఇవాళ పిసిసి లెవెల్లో కూడా నిర్ణయం కాదు, అది పిసిసి నివేదిక ఇస్తుంది. మిగతా కమిటీలన్నీ వాళ్ళ ఆప్షన్స్ ఇస్తాయి. అవన్నీ కూడా బేరీ చేసిన తర్వాత ఢిల్లీలో ఉన్నటువంటి హైకమాండ్ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలి, ఏ వర్గానికి ఇవ్వాలి, ఏ కులానికి ఇవ్వాలి అనేది వారు డిసైడ్ చేస్తారు. ఎవరి ఒక్కరి చేతిలో ఉన్నటువంటి పదవి డిసైడ్ వాళ్ళే చేస్తారు. కానీ స్టేట్ కమిటీ నుంచే ఒక నివేదిక పోవాల్సి ఉంటది. ఇక్కడ నుంచి పోయేటువంటి లిస్ట్ ని అక్కడ వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో అంటే ఓన్ గా అయితే ఇక్కడ గ్రౌండ్ లో ఏం జరుగుతుంది, నామినేషన్ పదవులు ఎవరికి ఇవ్వాలనేది ఢిల్లీ అధిష్టానం కంటే ఇక్కడ నుంచి సిఫార్సు చేసే పేర్లే ఉంటాయి కదా. సో ఇందులోనే ఒకరికి న్యాయం జరుగుతుంది, ఒకరికి అన్యాయం జరుగుతుంది. పార్టీ మారొచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళ అనుచరగణానికి పదవులు ఇచ్చుకుంటున్నారు అన్నటువంటి భావజాలం కూడా పార్టీ మారిన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కూడా దాడులు జరగడాలు ఇవన్నీ సర్వసాధారణంగా చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీలో జగిత్యాల విషయం చూసుకుంటేనేవి, వరంగల్ విషయం చూసుకుంటేనేవి, అక్కడ మహబూబ్ నగర్ కానీ, జనగాం కానీ, సో కొన్ని ప్రాంతాల్లో సొంత పార్టీ నాయకులే ఒకరికొకరు పడట్లేదు. కొంతమంది నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు బయటకు వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. సో ఒకవైపు మంత్రి పదవుల పంచాయతీ ఉంది, ఒకవైపు నిరసనలు ఉన్నాయి, ఇంకోవైపు వర్గపోరు ఉంది. సో ఇన్నిటి మధ్యలో క్రమశిక్షణ ఒకటి మిస్ అవుతుంది కాంగ్రెస్ పార్టీకి. సో ఇది గోల్డెన్ పీరియడా, లేదంటే రాబోయేది ఒక నిజానికి చాలా బోల్డ్ పీరియడ్ అనుకోవచ్చా? శ్రీకాంత్ గారు, ఇప్పుడు మీరు అన్న విషయం ఏంటంటే అంతర్గతంగా ఈ అసంతృప్తి ఉంటే భయపడాలి. ఎందుకంటే ఎవరి మనసులో వాళ్ళు పెట్టుకొని ఎవరు ఎటుపోతారో తెలియని పరిస్థితి ఉంటే భయపడాలి. కానీ వాళ్ళ ఆకాంక్షలను నెరవేరుస్తా ఉన్నారు, అసంతృప్తిని వ్యక్తం చేస్తా ఉన్నారు. కాబట్టి కూర్చొని మాట్లాడుకుంటే అన్ని సద్దుమణుగుతాయి అనేది కాంగ్రెస్ భావన. కాంగ్రెస్ పార్టీలో ఈ మాత్రం ప్రజాస్వామ్యం ఉంటది, మీ అందరికి తెలిసిన విషయమే. కాబట్టి ఇక్కడ పిసిసి నివేదిక పంపించిన, ఇక్కడ ఇన్ఛార్జి నివేదిక పంపించిన, రకరకాల నివేదికలను తెప్పించుకొని వారికి తెలిసిన సమాచారం కూడా క్రోడీకరించి వారు డిసైడ్ చేస్తే హైకమాండ్ డిసైడ్ చేసే వరకు ఆగాలి. కాకపోతే వీళ్ళు గొర్రెలను తీసుకొని వచ్చి అందులో తోలడం, వాళ్ళ ఆకాంక్షలను నెరవేర్చడానికి అంత దూరం వచ్చిరని అనుకోలే తప్ప ఇది క్రమశిక్షణ రాహిత్యంగా మనం చూడకూడదు. ఎందుకంటే 42% ఇస్తామని మన కాంగ్రెస్ పార్టీ చెప్పింది కాబట్టి దాంట్లో మాకు కూడా వస్తుందొచ్చు, మేము కూడా ముందడుగు వేయాలి, మా ఆకాంక్షలను నెరవేర్చాలి. మరి మేము చెప్పకపోతే, మేము అడగకపోతే, మేము ఆవేదన వెలుబుచ్చకపోతే మాకు ఇస్తారో ఇయ్యరో రేపు ఉన్న 3 అన్న ఆలోచనతోటి వారు రావచ్చు. కాబట్టి వాళ్ళని గౌరవించి వాళ్ళతో మాట్లాడడం కూడా జరిగింది. ఖచ్చితంగా ప్రతి వర్గానికి సంబంధించి, ప్రతి కులానికి సంబంధించి ఎవ్రీ మినిట్ టు మినిట్, ఎవ్రీ బిట్ టు బిట్ నివేదికలు హైకమాండ్ కు వెళ్తాయి. ఒక నివేదిక కాదు, పిసిసి ఒక నివేదిక ఇస్తుంది, తర్వాత నటరాజన్ గారు ఒక నివేదిక ఇస్తారు, మిగతా కమిటీలు కొన్ని నివేదికలు ఇస్తాయి, వ్యక్తిగతంగా కొన్ని నివేదికలు పోతాయి, వారికి హైకమాండ్ కు వేరే సోర్సెస్ ద్వారా కొన్ని నివేదికలు తెప్పించుకుంటారు. అవన్నీ కూడా క్రోడీకరించి పిసిసి తోటి, సీఎం తోటి, మిగతా వారితోటి మాట్లాడిన తర్వాత ఏకాభిప్రాయంతో మాత్రమే ఏ వర్గానికి ఏ కులానికి ఇవ్వాలనేది డిసైడ్ అవుతుంది తప్ప ఇవాళ గొర్రెలను తీసుకొచ్చి అందులో దూలినంత మాత్రం వీరికే వస్తుందని మనం చెప్పలేము, వీరికి రాదని కూడా మనం చెప్పలేము.
కాబట్టి అందరూ కూడా అడుగుతా ఉన్నారు, అన్ని కులాల వాళ్ళు అడుగుతా ఉన్నారు, మాకు 6 మంత్రి పదవులు రావాలి, 3 వచ్చినాయి బీసీలలో, ఇంకో 3 రావాలంటే ఆ ఉన్న 3 ఇవ్వాలన్నట్టు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఏంటంటే ఈసారి మనం 42% వెళ్తున్నాం కాబట్టి కొంత అటు ఇటుగా ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా బీసీలకు న్యాయం జరుగుతుంది. రైట్, ఒక్క నిమిషం. అంటే మిగతా 3 మంత్రిత్వ శాఖలకు సంబంధించి ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ. రామ్మోహన్ రావు గారు, ఆ మిగతా 3 నింపుతారా, 2 నింపుతారా, 2 నింపితే ఎవరికి ఇస్తుంది? ఇప్పటికే చాలా కీలకమైనటువంటి శాఖలు మాత్రం ఇంకా ముఖ్యమంత్రి దగ్గరే ఉన్నాయి. అటు మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ కానీ, హోంమంత్రిత్వ శాఖ కానీ, విద్యాశాఖ మంత్రి కానీ, సో ఇవన్నీ కూడా ఇప్పటికీ ముఖ్యమంత్రి దగ్గరే ఇంకా కొనసాగుతున్నాయి. ఇంకో 3 మంత్రి పదవులు రావాలి, ఇవి బీసీలకే రావాలి. 6లో 3 ఇచ్చారు, ఇంకొక 3 ఇవ్వాలి. ఆ 3టికి జరుగుతున్నటువంటి నిరసనల పర్వం ఒకటి ఇది నడుస్తోంది. ఇంకోవైపు నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి, మార్కెట్ కమిటీ చైర్మన్ పోస్టులు ఉన్నాయి, టెంపుల్ చైర్మన్ పోస్టులు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. 42% రిజర్వేషన్లు కేవలం అక్కడి వరకే పరిమితం అవుతుందా, మంత్రివర్గానికి కూడా పరిమితం అవుతుందా అన్నటువంటిది ఒక ప్రశ్న కనిపిస్తోంది. ఎట్లా చూడొచ్చు? శ్రీకాంత్ గారు, మీకు నరసయ్య గౌడ్ గారికి ఐన్యూస్ ప్రేక్షణ నమస్కారం. 2 నిమిషాలు గమనించాలి. ఇవాళ ఏదైతే ఏ నినాదంతో గెలిచిందో కాంగ్రెస్ పార్టీకి అది శాపంగా మారుతుంది. అంటే కొరితో తలగొక్కున్నట్టు అవుతుంది. నిజంగా చెప్పాలంటే వాళ్ళు చెప్పలేరు నరసయ్య గౌడ్ గారు, నేను చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఇలా కులాల పంచాయతీ ఉప కులాల పంచాయతీ వచ్చింది. అంటే బీసీలు అన్నప్పుడు వేరు ఉంటది, బీసీలలో ఉప కులాలు కూడా ఇప్పుడు సమస్య సృష్టిస్తున్నాయి. వాళ్ళ ఆకాంక్షల మీద తప్పు లేదు. ముఖ్యంగా జాతీయ పార్టీలకు కొంత ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే జాతీయ పార్టీల్లో అన్ని కాంబినేషన్స్ ఉంటాయి. పైనుంచి అధిష్టాన వర్గం ఉంటుంది, వీడి ఇష్టం నడవదు, ముఖ్యమంత్రి ఇష్టమో లేకుంటే పిసిసి అధ్యక్షుని ఇష్టం ఉండదు, కనుక కొంత ఇబ్బంది ఉంటుంది. అదే ప్రాంతీయ పార్టీలో అయితే సమతుల్యత, వాళ్ళు కింద స్థాయిలో చేయగలుగుతారు. అధిష్టానం వర్గం ప్రైవేట్ ఆస్తిగా ఉంటుంది కనుక సమస్యలు. ప్రైవేట్ పార్టీలైనా ఆల్మోస్ట్ ఆల్ ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయినాయి కనుక వాళ్ళు ఏం చేసినా చెల్తుంది. దాని మీద నిరసన కూడా ఇంత పెద్ద ఎత్తున వ్యక్తం కాదు, లోపలనే ఉంటుంది కానీ బయటకు రాదు. కానీ ఇక్కడ అట్లా కాదు. ఇప్పుడు ఇవాళ 3 సమస్యలు ఎత్తుతో ఎదుర్కొంటుంది. ఒకటి, దానికి కారణం కూడా కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు పదవులు నింపడంలో కింది స్థాయి కార్యకర్తల ఆకాంక్షలు నింపే క్రమంలో అయితే అడ్డంకులు ఏం రాలే కదా. నేను అంటే కింది స్థాయిలో దేవాదాయ కమిటీలు ఉన్నది, మార్కెట్ కమిటీ ఉన్నాయి, లేకపోతే ఇతరత్ర అసైన్మెంట్ కమిటీస్, ఆహార సలహా కమిటీలు, ఇవన్నిట్లలో కింది స్థాయి కార్యకర్తలు మొదలు ఫిలప్ చేసుకుంటూ వస్తే ఈ సమస్య రాకపోయేది. అంతేందుకు ఇప్పుడు ఇవాళ గొర్రెల సంగతి నిన్న చూస్తున్నాం. కానీ నిన్ననే మరి సిరిసిల్ల వేములవాడ నియోజకవర్గం నుంచి మున్నూరు కాపులకు మాకు లేదు కదా. ఆది శ్రీనివాస్ గారు ఆల్రెడీ ఇప్పుడు విప్పుగా ఉన్నారు. ఆయనకు ఓవరాల్ క్యాబినెట్ హోదా ఉంటుంది. కానీ మంత్రి అనేది సమస్య వస్తుందంటే క్యాబినెట్ హోదా ఉన్న పదవి వేడి ఇచ్చినా మంత్రి పదవి ఎందుకు ఆశిస్తున్నారు చూడండి ఒకసారి. అంటే ఉన్నాయి 18 మంత్రి నరసయ్య కానీ 18, 36 వచ్చినా ఈ సమస్య ఉంటుంది. 36 కదా 45 వచ్చినా ఇదే సమస్య ఉంటుంది, కాదని నేను. కానీ ఉపకులాల సమస్య వచ్చినప్పుడు రేపొద్దున ఇప్పుడు చాకలి నుంచి మన శంకరయ్య గారు ఆశిస్తున్నారు. కానీ ఏమైతే చిత్రాల సమతుల్యత ఉన్నది, రాష్ట్రంలో మన వర్గాల సమతుల్యత ఉన్నది, అట్లాగే భౌగోళిక సమస్యలు ఉన్నది, అట్లాగే హామీల సమతుల్యత ఉన్నది. ఇప్పుడు ఇన్నున్నాయి. హామీల సమతుల్యత మొన్నటికి ఎందుకు దక్కింది. మాదిగలలో మన మాలలో చెరొక్కని సంతృప్తిపరచగలిగారు. అట్లాగే బీసీల నుంచి మన ముదిరాజు నుంచి కావాలని చెప్పి ఆయన సంతృప్తిపరచగలం. ఇప్పుడు ప్రధానమైన ఇంకో 2 కులాలు డిమాండ్ చేస్తున్నాయి. యాదవులు ఒకటి, అంటే గొల్ల కొమ్మలు అంతా కలిసి ఒకటి, దాంతో పాటు మన మున్నూరు కాపులు కూడా డిమాండ్ చేస్తున్నారు. మున్నూరు కాపులు కూడా మేము ముదిరాజు కంటే ఎక్కువ ఉన్నామని, ముదిరాజు తక్కువ తర్వాత మేమే ఉన్నామని అంటున్నారు. కనుక ఆది శ్రీనివాస్ గారు ఇంకొక ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఎన్నికైనా 6 కదా. ఇప్పుడు ఈ లెక్కన 40% దాటినట్టే కదా. ఇప్పుడు ఎన్నికైంది 6, 7 బీసీలు మొత్తం ఏది తెలంగాణలో ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి. అంటే మిగతా పార్టీలు ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీకి ఎన్నికైన దానిలో 50% వచ్చినట్టే కదా. ఆ లెక్కనైతే మిగిలిన వాళ్ళు విడిచిపెట్టి కదా. అంటే ఈ లెక్కను చూస్తే మన మిగతా వర్గాలు ఉంటాయి కదా. అంతేందుకు నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, మనకు ఇంకొక ఇప్పుడు ఆదిలాబాద్ నుంచి మొన్న వచ్చింది ఏది వరకు మన వినోద్ గారికి. కనుక 3 జిల్లాలు ఖాళీ ఉన్నట్టు కదా. ఆ లెక్కన ఒకనాటి కాలంలో రెడ్ల పార్టీ అనే పేరు మెల్లమెల్లపోయి ఇవాళ రెడ్లకు ఖచ్చితంగా 4 పదవులకి మనకు అక్కడికి ఆగాల్సిన పరిస్థితి వచ్చింది. అది మంచి మార్పు అంటున్నాను. ఎందుకంటే అగ్రవర్ణాలు గతంలో సగం, ఇప్పటికైనా సగం ఉన్నారు. ఇప్పుడు 15లో అగ్రవర్ణానికి సగం ఎమ్మెల్యేలు, సగం మంత్రులు ఉన్నారు, 4 రెడ్లు ఉన్నారు, ఒక బ్రాహ్మడు ఉన్నాడు, ఒక వేలమ ఉన్నాడు, ఒక మనకు ఇంకో మొత్తం 7 కమ్మ ఉన్నాడు ఒక ఆయన. అంటే మొత్తం 7 వీళ్ళే ఉన్నారు 15లో. మిగతా 8 మందిలోనే 4 ఎస్సీలు ఉన్నారు, 3 బీసీలు ఉన్నారు. అంతే కదా 8 మంది. అంటే ఆ రకంగా చూసుకుంటే మనకు ఈ సమతుల్యత లభించాలంటే చాలా సాధ్యం కాదు. ఇప్పుడు ఎవరి కత్తి మీద సాము కర్ర మీద సాము లాంటిదే ఎవరికి రామారావు కత్తి మీద సామే కనిపిస్తోంది. ఈ ఉన్న 3 కూడా మాకే కావాలంటూ ఏ కులానికి ఆ కులం, ఏ వర్గానికి ఆ వర్గం
ఇప్పుడు నిరసనలు ఖచ్చితంగా చేస్తూ ఉంటాం. దానికి సీఎం ఇందాక ఒక కమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది, మంత్రి పదవుల కోసం నిరసనలు తెలుపుడు ఎక్కడైనా ఉందా అని చెప్పేసి. బట్ ఈ తెలిపే హక్కు కూడా గవర్నమెంట్ ఇచ్చింది, ఎందుకంటే కులగణన చేసి రిజర్వేషన్లు పెట్టి ఎస్ కొట్లాడే హక్కు కూడా గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి కొట్లాడడంలో తప్పేం లేదు. అదే అంటున్నాను నేను ఏమంటాను అంటే కొరివితో తలగొక్కునట్టే ఉంది అంటున్నా. ఆకాంక్షలు రేపడం ఈజీ, కానీ వాటిని నెరవేర్చడం చాలా కష్టమైంది. పీక్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఇవాళ కులాల పంచాయతీ కాస్త ఉప కులాల పంచాయతీ కాడికి వచ్చినట్టున్నాను కదా. బీసీ గణన కానీ ఏదైనా తప్పు కాదు, కానీ ఉప కులాల పంచాయతీకి వచ్చినప్పుడు దీన్ని ఎవరు ఆపలేరు అంటున్నాను. రెండు జరుగుతాయి. ఒకటి మంత్రివర్గం అంటే ఒకసారి విలువలతో అంటే గతంలో చూసుకుంటే ఒక 4-5 జిల్లాలకు లీడర్షిప్ చేసేవాళ్ళు మంత్రులుగా ఉండేవాడు. నిజంగా చెప్పాలంటే మంత్రివర్గం అంటే ఓ హుందాతనం ఉంటుండే, ఓ గౌరవం ఉంటుండే. ఇప్పుడు ఏమైందంటే మంత్రులు వాళ్ళ నియోజకవర్గాలకు పరిమితం అవుతున్నారు. పక్క నియోజకవర్గానికి పోతూ ఉండే ఎమ్మెల్యే ఒప్పుకోలేదు, నువ్వెవడు నా నియోజకవర్గానికి రావడానికి అంటున్నారు. ఆ స్థితిలో ఉన్నాడు. మంత్రివర్గంలో విలువ ఏంటి అంటే ఇక్కడే విలువ, సంపాదన విలువ. ఈ పార్టీ నట్లేదు. ఏ పార్టీలో ఉన్నా ఇలా మంత్రివర్గంలో మంచి శాఖ చెడ్డ శాఖలట. నాకు అర్థం కావడం లేదు. మంచి శాఖ చెడ్డ శాఖ అంటే ఇదే కాంగ్రెస్ పార్టీలో పివి నరసింహారావు గారు మానవ వనరుల శాఖ అని పనికిరాని శాఖ అనుకొని దాన్ని సృష్టించి ఆయన కోసమే బ్లూ ప్లాన్ పెడదామని ఇచ్చారు. దాని తర్వాత ఎంతమంది పోటీ పడ్డారు దానికోసం. ఒక వ్యక్తి కనుక దాల్చుకుంటే మానవ వనరుల శాఖను కూడా అభివృద్ధి చేసి బ్రహ్మాండంగా ఆ శాఖకి విలువ తీసుకొచ్చాడు. ప్రణబ్ ముఖర్జీ, శరద్ పవార్, మన చాలా మంది ప్రముఖులు దాని మీద ఇష్టపడి తర్వాత పోటీలు పడ్డారు. నేనేమంటున్నానంటే మంచి శాఖ మంచి చెడ్డ శాఖ అంటూ ఉండదు. దీనిలో ఏమైతుందంటే కొన్ని ఆదాయం వచ్చే శాఖలు ఉన్నాయి, స్పష్టంగా చెప్పాలి. ఆదాయం తీసుకోవాలి, దాని నుంచి మళ్ళీ పంచాలి. దానికోసం కొట్లాట అంతా. నా ఉద్దేశం ఏంటంటే మంత్రివర్గంలో ఈ కాంగ్రెస్ పార్టీలో జరుగుతుందని నేను అంటే అన్ని పార్టీలో జరిగేది ఇది మంచి శాఖ చెడ్డ శాఖ. ఒక మాట చెప్తాను, అంటే మంత్రుల గురించి మాట్లాడాలంటే గతంలో బీజేపీ ప్రభుత్వం వాజ్పేయి గారు ఉన్నప్పుడు మన సురేష్ ప్రభు మంత్రిగా ఉండేవాడు, విద్యుత్ శాఖ మంత్రి. బ్రహ్మాండమైన శాఖ. ఏంది దానిలో ఆదాయం వచ్చింది అనుకున్నారు. శివసేన స్వయంగా ఆయన పార్టీ శివసేననే మావాడు ఖాతా హాయ్ నా ఖిలాతా హాయ్ పీక్ పడేయండి అన్నారు. వాజ్పేయి చాలా ఇష్టమైన మంత్రి ఆయన, కానీ పీకేయాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా ఏమవుతుందంటే ఏదైనా సరే ఒక శాఖ మంచిది చెడ్డదని ఉండదు. కనీసం మా మంత్రివర్గ శాఖలకు మంచి విలువ తీసుకురండి. ముఖ్యమంత్రి దగ్గర ఇన్ని శాఖలు ఉండడం కరెక్ట్ కాబట్టున్నాడు. మంచిగా చెడ్డ మిగతా 3 శాఖలను కూడా 3 మంత్రులు కూడా తీసుకోవాలి. ఈ అసంతృప్తి ఎప్పటిదాకా ఉంటది అంటే పూడ్చే వరకు ఉంటది. మంచి చెడ్డ పెడతానంటే ఆశ పడతానంటే భయం ఉంటది. వీటితో పాటు కాంగ్రెస్ పార్టీకి రామ్మోహన్ రావు కాంగ్రెస్ పార్టీకి ఇంకా కొన్ని సవాళ్లు కూడా కనిపిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీకి. ఇందాక మీరు చెప్పినట్టు ఒక మంత్రిని ఆ జిల్లాలో ఎమ్మెల్యేలు ఓరకపోవడం, లేదంటే తనను కాదని ఇంకొకరికి మంత్రి పదవి ఇవ్వడం, ప్రేమ్ సాగర్, వివేక్ లాంటి విషయంలో ఇట్లా ఇంకా అసలైనటువంటి అగ్నిగుండాలు ఇంకా అగ్నిపర్వతాలు అట్లానే ఉన్నాయి. ఆ మిగతా 3 ఆపినాం కాబట్టి బహుశా అవన్నీ సైలెంట్ గా ఉన్నాయేమో అని అనిపిస్తోంది. ఇంకోవైపు వరంగల్ జిల్లా పంచాయతీ మనం చూస్తూనే ఉన్నాం. ఎంపీలను కూడా నియోజకవర్గాల్లో ఓరుస్తలేరు, రాణిస్తలేరు. మాకు చెప్పకుండా ఎట్లా వస్తామన్నటువంటి కొన్ని లీక్స్ కూడా కాంగ్రెస్ పార్టీలో బయటకు వస్తున్నాయి. వీటితో పాటు రానున్నటువంటి రోజుల్లో కూడా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలనే, గ్రామ పంచాయతీ ఎన్నికలనే, రేపు పొద్దున డీలిమిటేషన్ అయితే అది కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోవాలి. రేపు పొద్దున మహిళా బిల్లు ఒకవేళ శాంక్షన్ అయితే కనుక ఓకే అయితే ఆ బిల్లును ఎదుర్కోవాలి. ఇవన్నీ కూడా ఇంకా తో పాటు జమిలీ ఎన్నికలు. సో చాలా రకాలైనటువంటి సవాళ్ళను ఎదుర్కోవాలి. బట్ క్రమశిక్షణ ఒకటి కాంగ్రెస్ పార్టీలో లోపైతుందా? ఇవన్నీ ఎట్లా సర్దుమలుగుతాయి అనుకోవాలా? ఎట్లా వీటికి ఒక ఎండ్ కార్డు పడుతుంది? ఏం చేస్తాను చెప్తాను శ్రీకాంత్, ఒక పరిష్కారం చెప్తాను శ్రీకాంత్ గారు. నేను ఏమంటున్నానంటే కింది నుంచి పదవులు నింపుకరండి. రెండోది పిసిసి పదవులు కూడా అన్యాయం జరిగింది. నేను గొల్లకుర్మలు ఇప్పుడు వదిలిపెడుతుంది అదే కదా. పిసిసి పదవులు కూడా అన్యాయం జరిగింది. ఒక ప్రధాన కార్యదర్శి ఇవ్వరా, ఒక ఉపాధ్యక్షుడు ఇవ్వడా అని మాట్లాడుతున్నారు కదా. దీంతో నేను ఏమంటున్నానంటే కింది స్థాయి నుంచి మొదలుకొని చాలా పదవులు ఉన్నాయి, అవి నింపుకరండి. అప్పుడు ఏమవుద్దంటే దీని మీద దృష్టి తక్కువైంది అంటున్నాను. లేక అన్ని అట్లాగే ఉంచి అన్ని ఆశ పెట్టి కూర్చుంటే ఇవాళ కాదు రేపు కాదు ఎల్లుండి అంటే ఏమవుద్దంటే వాళ్ళ అసంతృప్తి పెరుగుతుంది. రోజు రోజుకు ఇప్పుడు గాంధీ భవన్ మీద వీళ్ళు వచ్చారు, నిన్ననేమో మున్నూరు కప్పులు వచ్చారు, ఇవాళనేమో మరి వీళ్ళు మన గొల్లకొమ్మలు వచ్చారు, రేపు ఇంకెవరు రావచ్చు. దాన్ని పదవులు ఇస్తాననే దానికంటే పూర్తిగా 3 మంత్రి పదవులు పూర్తి చేసేసి ఈ ఆశ లేకుండా చేయడం కరెక్ట్ అంటే. ఆ తర్వాత లేదన్నప్పుడు ఎవరు మాట్లాడరు. ఉన్నదనుకున్నప్పుడే వచ్చి మాట్లాడుతుంటారు. కనుక ఇప్పుడైనా సరే మొత్తం పదవులు అంటే మన పార్టీ పరంగా తర్వాత పదవుల పరంగా నింపేసి మంచిది అంటున్నాను నేను. రాష్ట్ర స్థాయిలో ఉన్న ప్రతి పదవి నింపాలి. కాలం కూడా లేదు, సమయం లేదు మిత్రమా అన్నట్టు. మహాయితీకి 3.5 ఏళ్ళు ప్రభుత్వం ఉండే, 3.5 ఏళ్ళు 6 ఎలక్షన్స్ వస్తాయి. 3 ఏళ్లలో మొదటిసారి 2 ఏళ్ల కన్నా కార్పొరేషన్ పదవి మళ్ళీ 2 ఏళ్ళకి చేయొచ్చు. కాకపోతే ఇంకో మంచి పని చేయొచ్చు. ఇప్పుడు మనకు జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టు 2.5 ఏళ్ళు లొల్లి లేదు, 36 మందికి అవకాశం వస్తుంది. అది కూడా చేయొచ్చు. రేపు అట్లాగే అయ్యే అవకాశం ఉంది. పాలన గాలికి వదిలి ఇవాళ ఈ పదవుల కోసం పంచాయతీలు ఉంటే ఏమైందంటే
ప్రజలకు ఏ శాఖ దగ్గరికి ఎటు పోవాలి, ముఖ్యమంత్రి దగ్గర మొత్తం చూడగలుగుతారా? విద్యాశాఖ నుంచి మొదలు పెడితే చాలా శాఖలు ఉంటున్నాయి కదా, మరి ఎట్లా అనే సమస్య వస్తుంది కనుక ప్రజలు ఆ ఫలానా శాఖల వాళ్ళు పనులు కావాలని చూస్తున్నారు. కానీ విడిచిపెట్టి మీ గుడుగుడు గుంచంలో ఏమంటే పదవులు అట్లాగే ఉంటాయి, ఆశలు పెరుగుతూనే ఉంటాయి, నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉంటారు. కాంగ్రెస్ పార్టీ మామూలు కావచ్చు, కానీ ప్రజలకు మామూలు కాదు కదా ఇది. అవును. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ రామ్మోహన్ రావు గారు, థ్యాంక్ యూ సో మచ్ నరసయ్య గౌడ్ గారు. మొత్తానికి అటు గొల్ల కుర్మలు చేస్తున్నటువంటి నిరసనలు, రేపు పొద్దున ఇంకా మున్నూరు కాపులు కూడా మా వాట మాకు తేల్చాలి అంటూ చేస్తున్నటువంటి క్రమం, ఇంకా రేపు పొద్దున రకరకాల కులాలకు సంబంధించినటువంటి బీసీ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు అంతా కూడా కుల సంఘ నాయకులంతా కూడా ఖచ్చితంగా మాకు మంత్రి పదవి రావాలి, మా ఎమ్మెల్యేకి మంత్రి పదవి రావాలంటూ కూడా గతంలోనే సామాజిక వర్గాలకు సంబంధించి అంటే రకరకాల సామాజిక వర్గాల వారు ఒక్కొక్కరుగా మీనాక్షి నటరాజుని కలవడం జరిగింది. దాంట్లో ముగ్గురికి ఎస్సీ సామాజిక వర్గం కోటాకు సంబంధించి అటు బీసీ సంబంధించి ఒకరికి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. ఇంకో 3 బెర్తులు ఖాళీగా ఉన్నటువంటి క్రమంలో ఈ అడ్జస్ట్మెంట్స్ ని కాంగ్రెస్ పార్టీ ఎట్లా చేయబోతోంది? కార్పొరేషన్ చైర్మన్ల పదవులు అట్లాగే ఉన్నాయి, నామినేటెడ్ పదవులు ఉన్నాయి, అట్లనే మార్కెట్ కమిటీ పదవులు అట్లాగే ఉన్నాయి, టెంపుల్ కమిటీ పదవులు అట్లాగే ఉన్నాయి. సో కింది నుంచి పైకి నింపుకొస్తా ఉంటారా? పిసిసి కార్యవర్గ కమిటీలు కూడా ఇంకా నియమించాలి, వాళ్ళ కార్యవర్గ సభ్యుల్ని, వర్కింగ్ ప్రెసిడెంట్స్ ని, వీళ్ళందరినీ ఇంకా నియమించాల్సినటువంటి బాధ్యతలు, పనులు పార్టీకి సంబంధించి చాలా ఉన్నాయి. సో ఎట్లా హ్యాండిల్ చేయబోతోంది? ఈ నిరసనలపై ఇప్పటికే ముఖ్యమంత్రి రెస్పాండ్ అయ్యారు. సో మంత్రి పదవుల కోసం ఎవరైనా నిరసన తెలుపుతారా అని. సో ఖచ్చితంగా సామాజిక వర్గాల పరంగా డివైడ్ చేసినప్పుడు ఖచ్చితంగా నిరసన తెలపడంలో అంటే ఖచ్చితంగా అర్థం ఉంది, అర్థం లేకపోవడం ఏం లేదన్నది ఆ సామాజిక వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. సో చూద్దాం కాంగ్రెస్ పార్టీ ముందున్నటువంటి సవాళ్ళను ఎట్లా ముందుకు తీసుకెళ్లబోతున్నారు, ఎట్లా సొల్యూషన్ చేయగలుగుతున్నారు. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐ న్యూస్.